హైదరాబాద్, నోయిడా, పూణే నగరాలు శరవేగంతో అభివృద్ధి చెందడానికి ఏకైక కారణం సాఫ్ట్వేర్. 1996 నుంచి హైదరాబాద్ నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సాఫ్ట్వేర్ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కారణంగా సైబరాబాద్ నగరం రూపుదిద్దుకుంది. ప్రస్తుత తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ నుంచే సగానికి పైగా వస్తుంది. అందుకే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటును చంద్రబాబు సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. భారీగా పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే సాధ్యమేనా అనే భయం వేస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు అందరినీ భయపెడుతున్నాయి. 10 ఏళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే యువత కూడా సాఫ్ట్వేర్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అధిక ఆదాయం, లక్షల్లో జీతం. దక్షిణాది రాష్ట్రాల్లోనే అధిక ఆదాయం తీసుకుంటున్న యువత ఎక్కువగా ఉన్నారు. వీరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువ. వీళ్ళు చేస్తున్న ఖర్చులు కూడా భారీగానే ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి సాఫ్ట్వేర్ ఉద్యోగులే కారణం. పెద్ద ఎత్తున ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక పెట్టుబడుల కారణంగా ఎన్నో రంగాల్లో దూకుడు కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కారణంగానే హోటల్ సహా ఎన్నో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు యువత షాపింగ్, ఔటింగ్ అంటున్నారు. ఆన్లైన్ ఆర్డర్లతో ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకు కూడా కార్పొరేట్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం లే ఆఫ్స్. ఆర్థిక కార్యకలాపాలలో సుదీర్ఘమైన తీవ్రమైన క్షీణత వచ్చినప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఇది సాధారణ స్థూల దేశీయోత్పత్తి క్షీణత, నిరుద్యోగం పెరగడం, వినియోగదారుల విశ్వాసం తగ్గడం వంటి వాటితో ఉంటుంది. మాంద్యం కారణంగా లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. మాంద్యం ప్రభావం తట్టుకోలేని చిన్న చిన్న సంస్థలు మూతపడతాయి. పెద్ద సంస్థలు ఉద్యోగుల్లో కోత విధించి ఖర్చులు తగ్గించుకుంటాయి. సాధారణంగా మాంద్యం వల్లే సంస్థలు లే ఆఫ్స్ ప్రకటిస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏఐ, ఆటోమేషన్, యాంత్రీకరణ. జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కలవరపెడుతోంది. ప్రస్తుత యువతలో ఉద్యోగ భద్రత లేదనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం మాస్ లే ఆఫ్స్ సీజన్ నడుస్తోందనే చెప్పాలి. జిందాల్, టీసీఎస్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. టీసీఎస్ ఈసారి 12,000 మందిని లే ఆఫ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2% లే ఆఫ్స్కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంటెల్ సంస్థ నెల రోజుల్లోనే ఒరెగాన్లో 529 మంది ఉద్యోగులను తొలగించింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 23,486 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించడంతో ఐటీ రంగంలో అనిశ్చితి ప్రారంభమైంది. బడా సంస్థలు సైతం ఏఐ విభాగంలోనే నియామకాలు చేపడుతున్నాయి. లే ఆఫ్ తప్పదని గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఐటీ ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉద్యోగ భద్రత దినదిన గణంగా మారడంతో ఐటీ ఉద్యోగులు ఖర్చు, పెట్టుబడుల విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులైన ఇళ్ల కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో బడా సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఖరీదైన ప్రాజెక్టులను చేపడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్కి మించి మరీ లగ్జరీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. వీటికి మొదట్లో భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అటువైపు ఎవరు కన్నెత్తి కూడా చూడటం లేదనే మాట వినిపిస్తోంది. సాఫ్ట్వేర్ సంస్థలో పెద్ద స్థాయిలో ఉన్నవారు కూడా ప్రస్తుతం ఇళ్లు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటున్నారనేది రియల్ ఎస్టేట్ సంస్థల మాట. రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్నో పరిశ్రమలు ఆధారపడి ఉంటాయి. లక్షలాది మంది కార్మికులకు కూడా రియల్ ఎస్టేట్ రంగమే ఆధారం. సిమెంట్, స్టీల్, ఇంటీరియర్, గృహోపకరణాలు వంటి ఎన్నో పరిశ్రమలు రియల్ ఎస్టేట్ పై ఆధారపడినవే. ప్రస్తుతం లే ఆఫ్ కారణంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు తగ్గిపోయాయి. దీనివల్ల ఇతర వ్యాపారాలు కూడా మందగించాయనేది వాస్తవం.
ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. దీనివల్ల కొంతకాలం ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ఆటోమేషన్, ఏఐ సాంకేతికాలు రొటీన్ టాస్కుల అవసరాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో ఐటీ దిగ్గజ సంస్థలు సైతం క్లయింట్ డిమాండ్లకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. అధునాతన సాంకేతికతలో స్కిల్ గ్యాప్ కారణంగానే ఈ లే ఆఫ్స్ జరుగుతున్నాయనేది నిపుణుల మాట. ఏఐ, ఆటోమేషన్ ఐటీ రంగాన్ని శాసిస్తున్నాయి. దీంతో సంస్థలు కూడా అధునాతన సాంకేతికల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఆ దిశగా అప్గ్రేడ్ అయిన ఉద్యోగులకు మాత్రమే సంస్థలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అప్గ్రేడ్కు దూరంగా ఉన్న వారిపై లే ఆఫ్ వేటు పడుతోంది.